రైతుల పక్షాన ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గానికి మరి పత్తి కొనుగోలు కేంద్రానికి జిన్నింగ్ మిల్ గారికి పరిశీలించడానికి రావడం జరిగింది. వారు వచ్చిన సందర్భంగా మా నాయకులు, మా కార్యకర్తలు, కల్వకుర్తికి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా స్పందించి స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఈరోజు ఈ జిన్నింగ్ మిల్లో పరిశీలిస్తే మరి రైతులు ఎంత ఆవేదన, ఎంత బాధ చెందుతారో అర్థమవుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో రైతును పూర్తిగా కడుపు కొట్టే విధంగా, ఆ విధంగా రైతు నష్టపోయే విధంగా ఈ నిబంధనలు మొత్తం కూడా పెట్టి ఈరోజు రైతుకు ఊహించని విధంగా నష్టం కలుగజేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నలేని విధంగా ఎకరాకు 7 క్వింటాలే మేము తీసుకుంటాము, కనీస మద్దతు ధర కూడా 8,110 రూపాయలు కూడా ఇవ్వము. దీని రకరకాల నిబంధనలు పెట్టి ఈరోజు మరి పత్తి పండించినటువంటి రైతులను పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో మా మొత్తం 7 మండలాల్లో సుమారు ఒక 2 లక్షల ఎకరాల్లో ఇలా పత్తి రైతులు సాగు చేసుకున్నారు. మరి ఎంతో కష్టపడ్డారు. ఈ వర్షాకాలం కూడా పత్తి మొత్తం కూడా నానిపోయింది. ఆ విధంగా పెట్టుబడి పెట్టిరు, కాయకష్టం చేసిరు, కూలీలు ఇచ్చిరు, అనేక రకాల అప్పులు తీసుకొచ్చిరు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం విధించినటువంటి షరతుల ప్రకారంగా మరి రైతుకు సగానికి సగం కూడా పెట్టుబడి రానటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ విధంగా రైతులు మొత్తం కూడా ఆవేదనతోటి, బాధతోటి చేసినటువంటి అప్పులు తీర్చలేక ఆ విధంగా ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు